ప్రస్తుత లెక్కల ప్రకారం తీసుకుంటే బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ పాన్ ఇండియా వార్ ఫిక్స్ అయినట్టేనని చెప్పాలి. కల్కి తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న రాజాసాబ్ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన గ్లింప్స్ అదిరిపోయింది. వింటేజ్ వైబ్స్ తో అదరగొట్టాడు డార్లింగ్. అసలు ప్రభాస్ ను మళ్లీ ఇలా చూస్తామా అనుకున్న రెబల్ స్టార్ అభిమానులు రాజాసాబులో ప్రభాస్ ను చూసి పండుగ చేసుకుంటున్నారు. ఈ సినిమా బడ్జెట్ తక్కువే అయినప్పటికీ పాన్ ఇండియా లెవెల్లో రాబోతోంది. మారుతి ఈ సినిమాపై చాలా నమ్మకంతో ఉన్నాడు. అయితే ఈ సినిమాకు పోటీగా మరో పాన్ ఇండియా సినిమా రిలీజ్ కాబోతోంది. కేజీఎఫ్ వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత యశ్ చేస్తున్న సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న టాక్సిక్ చిత్రం ప్రస్తుతం షూటింగ్ స్టేజ్ లో ఉంది. అయితే ఈ సినిమాను ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తామని గతంలోనే ప్రకటించారు మేకర్స్. కానీ ఇప్పుడు అదే రోజు రాజాసాబ్ వస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. దీంతో బాక్సాఫీస్ వార్ ప్రభాస్ వర్సెస్ యశ్ గా మారిపోయింది. కానీ ఇండస్ట్రీ వర్గాల ప్రకారం టాక్సిక్ చిత్రం వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడానికి చాలా సమయం పట్టనుందట. దాదాపుగా ఏప్రిల్ 10 నుంచి టాక్సిక్ వాయిదా పడినట్టేనని అంటున్నారు. కాబట్టి ఈ రెండు భారీ చిత్రాలు ఒకే రోజున రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదు. అయితే టాక్సిక్ కొత్త రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.